హాయ్ ఎవరీవన్. ఇప్పుడు మనం చిత్రకూట వెళ్తున్నాము. అది జర్నీ అది ఎలాగుంది ఏంటనేది మీకు మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే లెట్స్ గో, వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇంకా వనజంగి అయితే టచ్ అయిపోయాము. మనం ఇంకా చూసారా, మీకు అసలు దారిని కనిపించట్లేదు. కొంచెం ఎక్స్పర్ట్ డ్రైవర్ అయితే మంచిది, ఎందుకంటే అసలు దారి అయితే మాకు కనిపించలేదు. మేమైతే 10 స్పీడ్లో వెళ్ళాము. అలా రోడ్ చూసుకుంటే అంత లైటింగ్ పడినా అసలు దారి అనేది కనిపించట్లేదు అసలు. మనం ఇదిగోండి వచ్చాము. మన కుర్రలందరూ రెడీ అయిపోయారు, తిరిగేస్తున్నారు ఫుల్గా. మన తెలుసు కదా వంశీ గారు, ఇతను మంచి దోలేసలు ఎక్కువ. కుర్రోడికి మాత్రం మామూలుగా ఉండదు, మనోడితో అంటాడు. ఇదిగోండి, ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. పార్కింగ్ నుంచి చిత్రకూటకి వెళ్తున్నాం. పార్కింగ్కి అమౌంట్ ఏమీ అక్కర్లేదు, యాక్చువల్ ఎవరు అడగరు. మనకి పార్కింగ్ అనేది చాలా పెద్ద ఏరియా అని ఉంటుంది. మీకు సైడ్న షాప్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఇక్కడ నుంచి అలాగా లోపలికి వెళ్ళిపోవచ్చు. మనకి లాడ్జ్ కూడా మీరు ఎక్కడ తీసుకోకండి, ఇక్కడ తీసుకోండి. తక్కువ లాడ్జ్ అని చెప్పి ఉంటుంది. అది రీజనబుల్ రేటే. మా నలుగురికి కలిసి 1500 తీసుకున్నారు. మనకి టెంపుల్ పక్కన ఉంటుంది, డైరెక్ట్ చిత్రకూట దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మీరు ఎక్కడ తీసుకోకండి, అక్కడైతే చాలా తక్కువ రేటు. ఇదే మన లాడ్జ్. పర్లేదు, నలుగురికి అయితే బాగానే ఉంది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, అలాగే టీవీ అది కూడా ఉంది. ప్రాబ్లం అయితే లేదు. మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ లోపటి నుంచి ఇలా వెళ్తే మనకి తిన్నంగా మనకు వచ్చేసి ఇదిగోండి, ఇదే చిత్రకూట మొత్తం. మనకి వ్యూ పాయింట్ కూడా ఇక్కడ నుంచి ఉంటుంది. లాడ్జ్ లోపటే పెద్ద డిస్టెన్సే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే చిత్రకూటకి ఆ రూమ్కి. మనం అక్కడ కూడా వెళ్దాం ఒకసారి, మీకు అది కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా అసలు దీనికి టికెట్ ఏమీ లేదు, మనం జస్ట్ వెళ్ళి చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అంత ఫ్రీయే. మనకి ఇదిగోండి, పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ, అందులో ఇంకా తిరగలేదు అనొచ్చు. మనం అయితే దీన్ని అయితే చూసుకొని, మనకి కింద చూసారా బోట్స్ అవి ఉన్నాయి కదా, దానికి ప్రైజ్ అనేది ఇదిగోండి, ఇవి స్టెప్స్ ఉంటాయి అన్నమాట కిందకి వెళ్ళడానికి. ఆ స్టెప్స్ మీద నుంచి అలా కిందకి వెళ్ళిపోతుంటే మనకి డైరెక్ట్ కింద వరకు వస్తాం. ఇదిగోండి, మన కుర్రాళ్ళు తెలుసు కదా, ఖాళీగా ఉంటారని మన వంశీ గారు బఠానీలు కొనుక్కున్నారు దారిలో తినుకొని వెళ్ళడానికి. టైంపాస్ ఇంపార్టెంట్ కదా మనోడికి. చూసారు, ఇదంతా ఇసుకగా ఉంటుంది, మొత్తం బీచ్ వ్యూ లాగా ఉంటుంది సేమ్. అదిగోండి, పక్కనే చూసారా మనకి చిత్రకూట వాటర్ ఫాల్స్ అంటారు దాన్ని. ఇదిగోండి, ఇది కింద నుంచి వ్యూ చిత్రకూట వాటర్ ఫాల్స్. ఇది మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయడానికి మనం పడవ ఒకటి ఎక్కుదాము. పడవ కూడా చాలా రీజనబుల్ ఫ్రెండ్స్, రేట్ అయితే నాకు చాలా బెటర్ అనిపించింది. సో వర్త్, వెరీ ₹1 వర్త్ అనిపించింది. ఎందుకంటే అది పర్ హెడ్ 50 రూపీసే తీసుకున్నారు ఛార్జెస్ వచ్చేసి. మనకి డైరెక్ట్గా జలపాతం ఉంది కదా, జలపాతం వరకు తీసుకెళ్తారు. మనకి సేఫ్టీ జాకెట్స్ ఇస్తారు ఆ 50కే మీకు. లేదంటే డైరెక్ట్గా బోర్డు మొత్తం తీసుకోవాలంటే 750 చెప్పారు. కుర్రలందరూ హాయ్ చెప్పారు కదా. ఇదిగోండి, మన నాగరాజు గారు, ఇతను తెలుసు కదా, ధూళిపేట దోల ఎక్కువ అంటారు అన్నమాట మనోడు ఎప్పుడున్నా. అదిగోండి, ఇంకా అలా మనం జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, అదే మనం అక్కడికి వెళ్ళే కొద్ది అవి థ్రిల్లింగ్ అనేది మీరు చాలా బెటర్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ హెయిర్ అనేది పైనుంచి వచ్చే జలపాతం వాటర్ అనేది స్ప్రింకిల్ లాగా వస్తుంటుంది మన మీదకి. అదైతే మాత్రం వేరే లెవెల్ అంటాను నేనైతే మాత్రం. అలా చూడండి, అది మొత్తం చాలా దగ్గర నుంచి తీసుకెళ్తారు. వీలైతే మాత్రం వెరీ ₹1 వర్త్ అంటారు. మీరు అక్కడి నుంచి మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చాం బ్రో అంటారు, కానీ చాలా బెటర్ నన్ను అడిగితే మాత్రం. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా వాళ్ళు కొంచెం తెలుసు కదా కుర్రాలు అంటే ఎలా ఉంటుందో. ఫ్యామిలీతో కాకుండా కుర్రాలతో వస్తేనే ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. మీరు చూడొచ్చు మొత్తం మన వాళ్ళ దగ్గర వరకు తీసుకెళ్ళడం ఏంటనేది. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది మనం. ఇంకా చూసారా పైన ఆ హెయిర్ అనేది ఎలా వస్తుందో పైనుంచి, చాలా ఫోర్స్గా అనిపిస్తుంది. మీరైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని నేను అంటాను. బాగానే అనిపించింది. మనకి రోడ్డు కూడా అంతగా ఏమి ఉండదు, బాగానే అనిపిస్తుంది. కాకపోతే మన డిఎంఆర్కి వెళ్ళే దగ్గరే మాత్రం ఘాట్ రోడ్ కింద ఉంటుంది, కొంచెం గతుకులు ఉంటుంది. మిగతాదంతా హైవే కింద వచ్చేస్తుంది. అంటే హైవే అంటే మరీ పెద్ద హైవే అన్నాం, బట్ రోడ్ అయితే బాగానే ఉంటుంది. 1 వే అయినా కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి అయితే బాగానే ఉంటుంది. మరి గతుకులు ఉండదు. ఒక 20-30 కిలోమీటర్స్ మాత్రమే మనకి గతుకులుగా ఉంటుంది. చూసారా వైబ్స్ అన్నీ ఎలాగ వస్తున్నాయో. ఇంకా మా కుర్రాలు అయితే హడావిడి మామూలు చేయలేదు అక్కడైతే. ఇంకా ఇదిగోండి, మనం అయితే ఆల్మోస్ట్ దగ్గర వరకు వస్తాం. వీళ్ళైతే మనని దగ్గర వరకు తీసుకొచ్చారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు మాత్రం వస్తే.
దీన్ని మాత్రం మిస్ చేయొద్దు. ఈ రైడ్ మాత్రం ఎవరు స్కిప్ కూడా చేయొద్దు. ఇదిగోండి మన దినేష్ గారు, మన వంశీ గారు. తెలుసు కదా మామూలుగా ఉండదు. వీళ్ళు అరిసిన అరుపులకి వెనకాల తెలుగు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇలా చూస్తున్నారు. వీళ్ళు కాసేపు మాత్రం అయిన వీళ్ళు తగ్గేది లేదు అన్నట్టు ఉన్నారు, ఒక్కొక్కడు ఉన్నారు. ఇంకా మందైతే ఆల్మోస్ట్ దగ్గరికి వస్తాము. ఇంకా ఈ వీడియోని ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అందరు కలిసి మాకు. చూసారా డైరెక్ట్గా వాటర్ అనేది మన మీద పడుతుంది. ఇంకా అలాగా ఆల్మోస్ట్ చాలా దగ్గరికి తీసుకెళ్తారు. గూస్ బంప్స్ వస్తే ఎవరైనా భయం ఉన్న వాళ్ళు అయితే మాత్రం దోవలు దిగుతుంది. దానికి అయితే మాత్రం ట్రిప్ అయితే అయిపోయింది, వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. ఇది మన వెనకతల పడమాట. ఇంకా బ్యాక్ అయిపోతున్నాం. ఇదైతే మనం ఇంకా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మనం ఇంకా కార్ అయితే స్టార్ట్ చేసి వైజాగ్ వచ్చేయడమే. ఆల్మోస్ట్ టైం వచ్చి 4 అవుతుంది. ఇదిగోండి మన కుర్రాళ్ళు హాయ్ చెప్తున్నారు. కొంచెం మన వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన నాగారు ఎప్పుడు తెలుసు కదా బిజీ పర్సన్. ఇదిగోండి నైట్ 12 అవుతుంది. ఇది అరకు వస్తాం, ఎందుకంటే అసలు దారి కనిపించట్లేదు. అటుపక్క చెప్పాను కదా ఆల్రెడీ ఘాట్ రోడ్ అని, అరకులో ఆపేమాట. ఇంకా దారి కనిపించట్లేదు అని కారు. మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి, అరకు నుంచి. అంతే ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా.